Sorry for the delay. Now we get into the problems of boundary layer. Find the first problem. Find the displacement thickness, momentum thickness, and the energy thickness for the velocity distribution on the boundary layer given by small u by capital U is equal to y by delta. Small u by capital U is equal to y by delta, where u is the velocity at the distance y from the plate, and small u is equal to capital U and y is equal to delta. Boundary layer thickness value of delta star by theta. మనం కనుక్కోవాల్సింది డెల్టా స్టార్ బై థీటా. సో మనకి ఇచ్చింది u బై స్మాల్ u బై క్యాపిటల్ U ఇస్ ఈక్వల్ టు y బై డెల్టా. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇది. సో delta star is equal to, actually delta star is equal to formula into integral 0 to delta 1 by u by small u by capital U into dy. Delta star is equal to integral 0 to delta 1 by small u by capital U into dy. So small u by capital U మనకి ఏమి ఇచ్చాడు, y by delta ఇచ్చాడు. So integral 0 to delta 1 minus y by delta into dy. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే 1 కి y అవుతుంది. అట్ విత్ రెస్పెక్ట్ టు y దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే 1 కి y అవుతుంది, మైనస్ y కి y స్క్వేర్ బై 2. ఇక్కడ డెల్టా ఆల్రెడీ ఉంది కాబట్టి అది నార్మల్ వాల్యూ కాబట్టి ఇంటూ డెల్టా. దీనికి డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ నుంచి 0 టు డెల్టా. సో 0 టు డెల్టా దీనికి అప్లై చేయాలి. సో y బదులు డెల్టా మైనస్ y స్క్వేర్ బదులు డెల్టా స్క్వేర్ బై 2 ఇంటూ డెల్టా మైనస్ నెక్స్ట్ y బదులు 0 మైనస్ 0. సో డెల్టా స్క్వేర్ బై డెల్టాలో డెల్టా స్క్వేర్ బై డెల్టా, ఓ డెల్టా కొట్టుకుపోతుంది. డెల్టా మైనస్ డెల్టా బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా బై 2, దట్ ఈస్ డెల్టా స్టార్. నెక్స్ట్ theta is equal to integral 0 to delta u by capital U into 1 minus u by capital U into dy. u by u అంటే ఏంటి, y by delta minus 1 by y by delta into dy. Integral 0 to delta y by delta minus y square by delta square into dy. So y square by 2 delta minus y cube by 3 delta, y cube by 3 delta అంటే ఇక్కడ ఆల్రెడీ డెల్టా స్క్వేర్ ఉంది కాబట్టి డెల్టా స్క్వేర్ ఇంటిగ్రేషన్ చేస్తే y కి ఇంటిగ్రేషన్ y స్క్వేర్ బై 2, y స్క్వేర్ కి y క్యూబ్ బై 3. సో దాన్ని తీసుకెళ్ళి 0 టు డెల్టా డిస్ట్రిబ్యూషన్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే నీకు సబ్స్టిట్యూట్ చేసి మొత్తం ఆన్సర్ తీసుకుంటే ఏంటంటే డెల్టా బై 6 వస్తుంది. నీకు ఇక్కడ ప్రాబ్లంలో అడిగింది ఏంటి, డెల్టా స్టార్ బై థీటా ఎంత అని అడిగారు. సో డెల్టా స్టార్ బై థీటా ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై 2 బై డెల్టా బై 6, మొత్తం కలిపి 3 వస్తుంది ఆన్సర్. సో దిస్ ఇస్ ద వే డిస్ట్రిబ్యూషన్ ఇస్తాడు. ఏ మొత్తం మూడింటిలో డెల్టా కానీ డెల్టా స్టార్ స్టార్ కానీ థీటా కానీ దేన్ని డెల్టా స్టార్ కానీ డెల్టా స్టార్ స్టార్ కానీ థీటా కానీ దేని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి మనం చేయాల్సి వస్తుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ కి దాని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుని మనం ఇంటిగ్రేషన్ చేయాల్సి వస్తుంది. చేసి తీసుకెళ్ళి ఆ వాల్యూని ఇచ్చేసుకుంటా ఉంటాం. ఒకవేళ డెల్టా స్టార్ స్టార్ కనుక్కోమన్నారు అనుకోండి, ఇంటిగ్రల్ డెల్టా డిజో టు డెల్టా యూ బై క్యాపిటల్ యూ ఇంటూ 1 మైనస్ యూ స్క్వేర్ బై యూ స్క్వేర్ ఇంటూ డివై. దీంట్లో మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఎంత వస్తుంది, డెల్టా బై 4. మొత్తం సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేసుకుంటా వస్తే డెల్టా బై 4 వస్తుంది. అక్కడ డెల్టా స్టార్ స్టార్ కనుక్కోమనలేదు, కానీ ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ కి డెల్టా స్టార్ స్టార్ కనుక్కోవాలి. సో డెల్టా స్టార్ స్టార్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు డెల్టా యూ బై capital U into 1 minus U square by capital U square into dy.
సో u by capital U అంటే y by delta into 1 minus y square by delta square into dy. సో మొత్తం క్యాన్సిల్ అయిపోతే వాటిలో మిగతా దానికి ఇంటిగ్రల్ 0 to delta మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు డెల్టా టు ది పవర్ ఆఫ్ 4/4 y డెల్టా క్యూబ్ వస్తుంది. సో డెల్టా బై 4 వస్తుంది ఆన్సర్. ద వే వీ హ్యావ్ టు డూ ద ఈక్వేషన్. ఇలాంటిదే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ థిక్నెస్, మొమెంటమ్ థిక్నెస్ అండ్ ఎనర్జీ థిక్నెస్ ఫర్ ద వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్. Displacement thickness, momentum thickness and energy thickness for the velocity distribution in the boundary layer which is given by u by capital U, small u by capital U, which is equal to 2 into y by delta minus y by delta whole square. Note this down, 2 into y by delta minus y by delta whole square. దీంట్లో మనం డిస్ప్లేస్మెంట్ థిక్నెస్ అంటే డెల్టా స్టార్ కనుక్కోవాలి, మొమెంటం థిక్నెస్ అంటే డెల్టా స్టార్ థీటా కనుక్కోవాలి, అండ్ ఎనర్జీ థిక్నెస్ అంటే డెల్టా స్టార్ స్టార్ కనుక్కోవాలి. డెల్టా స్టార్ థీటా డెల్టా స్టార్ స్టార్ మూడు కనుక్కోవాలి. మూడిటికి ఫార్ములాలు ఇచ్చాను, ఫార్ములాలు బేస్ చేసుకొని కనుక్కోవాలి. సో ఎలా కనుక్కున్నాను ఇక్కడ అని చెప్పాను, ఒకసారి ఇది నోట్ డౌన్ చేసుకోండి. సో డెల్టా స్టార్ స్టార్ ఎలా కనుక్కున్నానో రాసుకోండి. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ నేను సాల్వ్ చేశాను, దాన్ని బేస్ చేసుకొని సెకండ్ ఎగ్జాంపుల్ ఇచ్చిన క్వశ్చన్ మీరు సాల్వ్ చేసుకోండి. కమింగ్ టు ద క్వశ్చన్ రాసుకొని దీన్ని సాల్వ్ చేయండి. Find the displacement thickness, momentum thickness and energy thickness for the velocity distribution in the boundary layer which is given by అయిపోతే నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఒకసారి ఓన్ కార్మన్ ఈక్వేషన్ సాల్వ్ చేయమని చెప్పని అడిగాడు. చాలా క్లియర్ గా ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను, ఒకసారి వినండి. దీన్ని డ్రాగ్ ఫోర్స్ ఆన్ ఏ ఫ్లాట్ ప్లేట్ డ్యూ టు బౌండరీ లేయర్. ఒక ఫ్లాట్ ప్లేట్ మీద డ్రాగ్ ఫోర్స్ ఎలా కనుక్కుంటారు అనేది చెప్పిందే ఓన్ కార్మన్ ఈక్వేషన్, ఓన్ కార్మన్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ అంటారు. సో ఇక్కడ చూస్తే కనుక యు అనేది ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటీతో ఒక ఫ్లాట్ ప్లేట్ మీద పడతా ఉంది. ఇక్కడ ఒక బౌండరీ లేయర్ ఒకటి ఫామ్ అయింది.
ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి x అనే డిస్టెన్స్ తో ఒక స్ట్రిప్ ని తీసుకున్నారు. ఆ స్ట్రిప్ ని ఏబిసిడి అన్నాం. స్ట్రిప్ ని ఏబిసిడి అన్నాం. ఈ స్ట్రిప్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, డెల్టా ఎక్స్ డిస్టెన్స్ అన్నాం. రైట్, ఇది డెల్టా ఎక్స్. ఆ స్ట్రిప్ ని తీసుకొని పక్కన గీసాను. వేర్ ఏబిసిడి తీసుకున్నాను. ఈ డిసిని బౌండరీ లేయర్ అంటాము. ఏ నుంచి గీస్తున్న దాన్ని ఏమో వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ అని అంటాము. ఇందులో ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటీ యు అనేది ఫ్లో అవుతా ఉంది. ఏ నుంచి బికి ఉన్న డిస్టెన్స్ ఏమో డెల్టా ఎక్స్ అనుకున్నాము. తర్వాత ఒక స్ట్రిప్ తీసుకున్నాం. ఇందులో కూడా డివై స్ట్రిప్ ఒకటి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇందులో ఒక వెలాసిటీ స్ట్రిప్ ఒకటి ఎలిమెంట్ స్ట్రిప్ ఒకటి తీసుకున్నాం. తీసుకొని మనం క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసాం. సో దిస్ ఇస్ హౌ హీ హాస్ స్టార్టెడ్ ద క్యాలిక్యులేషన్. ఫస్ట్ యాక్చువల్ గా మీకు ఏం తెలుసు, విస్కాసిటీ అంటే టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియు బై డివై ఎట్ వై ఈజ్ ఈక్వల్ టు 0. యాక్చువల్ గా టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియు బై డివై ఎట్ వై ఈజ్ ఈక్వల్ టు 0 కండిషన్ లో టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియు బై డివై, వేర్ డియు బై డివై ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు 0 వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ నియర్ ద ప్లేట్ ఎట్ వై ఈజ్ ఈక్వల్ టు 0. స్టార్టింగ్ పాయింట్ ఉంది చూసారా, ఆ ప్లేట్ దగ్గర y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ ఎంత తీసుకున్నారు, dy బై du బై dy at y ఈజ్ ఈక్వల్ టు 0 అది కూడా కన్సిడర్ చేశారు. సో డ్రాగ్ ఫోర్స్, దీనికి డ్రాగ్ ఫోర్స్ అంటే ఏంటి, యాక్చువల్ మనం తీసుకున్న డ్రాగ్ ఫోర్స్ కాబట్టి డెల్టా ఎఫ్ ఆఫ్ డి. డ్రాగ్ ఫోర్స్ ఏమంటాం, డెల్టా ఎఫ్ ఆఫ్ డి అంటాం. ఈజ్ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ ఇంటూ ఏరియా. డ్రాగ్ ఫోర్స్ కి ఫార్ములా ఏంటి, షియర్ స్ట్రెస్ ఇంటూ ఏరియా. షియర్ స్ట్రెస్ అంటే ఏంటి, టౌ నాట్ ఇంటూ షియర్ స్ట్రెస్ ఇంటూ డెల్టా ఎక్స్ అంటే ఏంటి, స్ట్రెస్ ఇంటూ ఏరియా ఇంటూ డెల్టా ఎక్స్ ఇంటూ బి. యాక్చువల్ గా ఈ స్ట్రిప్ యొక్క థిక్నెస్, స్ట్రిప్ యొక్క బెట్ ఎంత ఉంటుంది, విడ్త్ బి ఉంటుంది, థిక్నెస్ డివై ఉంటుంది. కాబట్టి ఇదేమవుతుంది, డెల్టా ఎఫ్ ఆఫ్ డి ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు డ్రాగ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ ఇంటూ ఏరియా. షియర్ స్ట్రెస్ అంటే టౌ నాట్ ఇంటూ డెల్టా ఎక్స్ ఇంటూ బి. ఇది ఫస్ట్ ఈక్వేషన్, మెయిన్ ఈక్వేషన్. సో నెక్స్ట్ ఇక్కడ ఏడి బిసి డిసి తీసుకున్నాం కదా, వీటన్నిటిలోనూ మనం యు అనే వెలాసిటీతో పంపిస్తున్నాం కదా. సో వీటన్నిటిలోనూ మాస్ ఫ్లో రేట్స్ కనుక్కుందాం. మాస్ ఫ్లో రేట్ అట్ ఏడి. ఫస్ట్ ఏంటి, ఏడి దగ్గర వర్టికల్ గా ఉన్న ఏడి దగ్గర మాస్ ఫ్లో రేట్. మాస్ ఫ్లో రేట్ అంటే ఏంటి, ఇంటిగ్రల్ 0 టు డెల్టా, ఇది చాలా చిన్నది కాబట్టి ఇంటిగ్రేషన్ 0 టు డెల్టా ఇంటూ రో ఇంటూ వెలాసిటీ ఇంటూ ఏరియా ఆఫ్ ది స్ట్రిప్ అట్ డివై. మాస్ ఎంత, రో ఇంటూ వెలాసిటీ ఇంటూ ఏరియా ఆఫ్ ది స్ట్రిప్ డివై. రో అంటే డెన్సిటీ, మాస్ కి ఫార్ములా ఇది రో ఇంటూ వెలాసిటీ అంటే యు బికాస్ ద ఎలిమెంట్ స్ట్రిప్ ఇస్ ప్రెసెంట్ ఇంటూ బి ఇంటూ డివై. రో ఇంటూ యు ఇంటూ బి ఇంటూ డివై. దీన్ని ఇంటిగ్రల్ 0 టు డెల్టా ఇంటూ రో ఇంటూ యు ఇంటూ బి ఇంటూ డివైగా డినోట్ చేశారు. ఇదేంటిది, మాస్ ఫ్లో రేట్ అట్ ఏడి అంటే ఏ నుంచి డీకి ఉన్న డైరెక్షన్ కంటే ఏడి తీసుకున్న వర్టికల్ ఫ్లోస్ లో మాస్ ఫ్లో రేట్. అలాగే మనకు ఇంకొకటి ఉంది కదా బీసీ. సో మాస్ ఫ్లో రేట్ అట్ బీసీ. బీసీ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి వదిలేస్తుంది అంటే ఏంటి, ద ఫోర్స్ ఇస్ లీవింగ్ ఫ్రమ్ బీసీ. అదే మాస్ ఫ్లో రేట్ అట్ ఏడి అంటే ఏంటి, ద ఫ్లో ఇస్ ఎంటరింగ్ ఇంటూ ద ఏడి. ఎందుకంటే ఇది మొత్తం ఒక స్ట్రిప్ గా మనం తీసుకున్నప్పుడు ఫ్లో అనేది ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన దాన్ని ఏ అనే పాయింట్ దగ్గర ఎంటర్ అవుతుంది కాబట్టి మాస్ ఫ్లో రేట్ అనేది ఏడి దగ్గర ఎంటర్ అవుతుంది. బీసీ దగ్గర ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఫ్లాట్ ప్లేట్ లీవ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ లీవింగ్. అంటే ఏంటి, మాస్ ఫ్లో రేట్ అట్ ఏడి ఈజ్ ఈక్వల్ టు 0 టు డెల్టా రో ఇంటూ వెలాసిటీ ఇంటూ ఏరియా ఆఫ్ ది స్ట్రిప్ at dy which is equal to rho into u into b into dy which is equal to rho u b dy. ఇదే మాస్ ఫ్లో రేట్ అయితే లీవింగ్ కదా, లీవింగ్ అప్పుడు ఏం తీసుకోవాలి, మాస్ త్రూ ఏడి. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఏడి నుంచి మాస్ ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ మాస్ త్రూ ఏడి ఇంటూ డెల్టా ఎక్స్. దీనికి ఏమవుతుంది, డో యూ ఇంటూ ఆల్రెడీ మాస్ త్రూ ఏడి ఏమవుతుంది, రో యూ ఇంటూ బీడీవై ప్లస్ ఏమవుతుంది, డో బై డో ఎక్స్ ఇంటూ మాస్ ఫ్లో త్రూ ఏడి ఇంటిగ్రల్ 0 టు డెల్టా డో యూ ఇంటూ రో యూ ఇంటూ బి ఇంటూ డివై ఇంటూ డెల్టా ఎక్స్. సో మొత్తం కలిపి ఇది.
ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంటుంది, అది నేను మర్చిపోయాను. అంటే మాస్ త్రూ ఏడి అన్నాం కదా, ఇంటిగ్రల్ 0 to delta rho u b dy ప్లస్ కదా, ఇక్కడ ప్లస్. ఈ ప్లస్ ఇక్కడ రాయటం మర్చిపోయాను, యాడ్ ప్లస్ హియర్, ఇక్కడ కూడా ప్లస్ వస్తుంది. నోట్ చేసుకోండి. ఇది యూజువల్ గా 14 మార్క్స్ అడుగుతున్నాడు కొన్నిసార్లు. డైరెక్ట్ క్వశ్చన్ ఇది ఒక్కటే ఇచ్చి అడుగుతున్నాడు. సో ఇక్కడ రో యు బి డివై ప్లస్ ఉంటుంది, పైన ప్లస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఉంటుంది. డో బై డో ఎక్స్ ఇక్కడ కూడా ప్లస్ ఉంటుంది. నోట్ చేసుకుంటే నెక్స్ట్, అకార్డింగ్ టు ద కంటిన్యూటీ ఈక్వేషన్ ఏంటి మనకి, ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్. సో మాస్ ఎంటరింగ్ ఎట్ ఏడి ప్లస్ మాస్ ఎంటరింగ్ ఎట్ డిసి ఈజ్ ఈక్వల్ టు మాస్ లీవింగ్ ఎట్ బిసి. సో మాస్ ఎంటరింగ్ ఎట్ ఏడి మైనస్ మాస్ లీవింగ్ ఎట్ బిసి ఈజ్ ఈక్వల్ టు మాస్ ఎంటరింగ్ ఎట్ డిసి. సో డిసి నుంచి మాస్ ఎంటరింగ్ అని డిసి ఓ పక్కన పెట్టేసి మిగతా రెండు మనం మైనస్ చేస్తున్నాం. మైనస్ చేస్తున్నాం అంటే ఆల్రెడీ మాస్ ఎంటరింగ్ ఎట్ ఏడి మనం ఆల్రెడీ ఇంతకు ముందు కనుక్కున్నాం కదా. మాస్ ఎంటరింగ్ ఎట్ ఏడి రో యు ఇంటూ బి ఇంటూ డివై. మాస్ ఫ్లో రేట్ ఎట్ బిసి కూడా కనుక్కున్నాం కదా, ప్లస్ ఇది మధ్యలో ప్లస్, ఇది మొత్తం తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. సో రో యు ఇంటూ బి డివై ప్లస్ డో బై డో ఎక్స్ ఇంటూ మొత్తం ఇంటూ డిఎక్స్ మైనస్ మాస్ ఎంటరింగ్ ఎట్ బిసి. చేస్తే ఏంటి, ఆటోమేటిక్ గా ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది. డో బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ రో యు బి డివై ఇంటూ డెల్టా ఎక్స్ మిగిలింది. ఇది ఒక ఈక్వేషన్ గా రాసుకోండి. ఇవి మాసులు కనుక్కున్నప్పుడు మాత్రమే. మాస్ అయిపోయిన తర్వాత మొమెంటం ఈక్వేషన్స్ రాయాల్సి వస్తాం. మొమెంటం ఈక్వేషన్స్ లో మొమెంటం ఫ్లక్స్ ఎంటరింగ్ ఎట్ ఏబి, మొమెంటం లీవింగ్ బిసి, మొమెంటం ఎంటరింగ్ ఎట్ డిసి, మొత్తం 3 ఈక్వేషన్లు రాస్తాం. 3 ఈక్వేషన్లు రాసి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం కనుక్కుంటాం. సో 3 ఈక్వేషన్. మొమెంటం కి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ 0 to డెల్టా మొమెంటం ఫ్లక్స్ త్రూ డివై. మొమెంటం కి ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ. మొమెంటం కి ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ కి ఫార్ములా ఏంటి, షియర్ మాస్ కి ఫార్ములా ఏంటి, రో ఇంటూ వెలాసిటీ ఇంటూ ఏరియా. రో వెలాసిటీ ఇంటూ ఏరియా. అలా కాకుండా మొమెంటం కి ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ. సో మాస్ అనేది ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా, మాస్ అనేది మనం కనుక్కున్నాం. ఏంటిది మాస్ అంటే, మాస్ అంటే ఏంటి, రో యు ఇంటూ బి డివై మనం కనుక్కున్నాం కాబట్టి దాన్ని తీసుకొచ్చి రో యు ఇంటూ బి డివై మాస్ అంటే ఇంటూ ఇది స్ట్రిప్ కి సంబంధించింది కాబట్టి స్మాల్ యు. సో దీన్ని మొత్తం కలిపితే ఏంటి, రో యు స్క్వేర్ బి డివై. తర్వాత ఏడి అయిపోయింది కదా, బీసీ దగ్గరకు వచ్చాం. బీసీ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది, రో యు అంటే ఏడి దగ్గరది ప్లస్ ఇంతకు ముందు మనం కనుక్కున్నాం కదా
మాస్ ఎట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఎట్ ఏడి ప్లస్ మొత్తం డో బై డో ఎక్స్ అంటే ఎడిషనల్ మాస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, మాస్ ఎట్ ఏడి డిసి బీసీ కనుక్కున్నాం కాబట్టి మొమెంటం ఫ్లక్స్ ఎట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఎట్ ఏడి ప్లస్ ఇదంతా ఉంటుంది. సో మాస్ ఎట్ ఏడి మొత్తం వేసాము రో యూ స్క్వేర్ ఇంటూ బీడీవై ప్లస్ ఈ ఈక్వేషన్ మొత్తం రో యూ స్క్వేర్ ఇంటూ బీడీవై ఇంటూ డెల్టా ఎక్స్ మొత్తం వేసేసిన తర్వాత మాస్ ఎట్ డిసి కూడా కనుక్కున్నారు. మాస్ ఎట్ డేసి ఇంటూ వెలాసిటీ. డిసి అంటే ఏంటి, బౌండరీ లేయర్ కాబట్టి దీనికి ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటీ క్యాపిటల్ యూ ఉంటుంది కాబట్టి మొత్తం ఇక్కడ స్మాల్ యూ ఉన్నా సరే క్యాపిటల్ యూని మనం సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. సో రో యూ ఇంటూ క్యాపిటల్ యూ ఇంటూ బి ఇంటూ డివై ఇంటూ డెల్టా ఎక్స్ అంటే ఏంటి, వెలాసిటీ క్యాపిటల్ యూగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ మూడు కనుక్కున్న తర్వాత మూమెంటము, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం. ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అంటే ఏంటి, బీసీ మైనస్ ఏడి మైనస్ డిసి మూడు ఈక్వేషన్లు మైనస్ చేస్తే నీకు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం వస్తుంది. మూడు ఈక్వేషన్లు మైనస్ చేసి మొత్తం కలిపి క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఆటోమేటిక్గా ఒక ఈక్వేషన్ వస్తుంది. రో బి ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ 0 to డెల్టా స్మాల్ యూ స్క్వేర్ మైనస్ యూ బై యూ ఇంటూ డివై ఇంటూ డెల్టా ఎక్స్ మొత్తం ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ని ఆల్రెడీ ఫస్ట్లో నువ్వు ఫ్రిక్షన్ ఫోర్స్ అంటే ఏంటో కనుక్కున్నావు. ఇది ఫస్ట్ ఈక్వేషన్. డ్రాగ్ ఫోర్స్ కనుక్కున్నావు, షియర్ స్ట్రెస్ ఇంటూ ఏరియా టౌ నాట్ ఇంటూ డెల్టా ఎక్స్ ఇంటూ బై. సో ఈ మొత్తం తీసుకొచ్చి ఇందులో పెడతావు. అంటే డెల్టా ఎఫ్డి అంటే టౌ నాట్ ఇంటూ బి ఇంటూ రో బి ఇంటూ యూ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఈ ఈక్వేషన్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏంటి, కొన్ని కొట్టుకుపోతాయి. కొన్ని కొట్టుకుపోయిన తర్వాత యాక్చువల్గా నీకు ఎనర్జీ థిక్నెస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. దాని బదులు థీటా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో టౌ నాట్ బై యూ ఇంటూ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ థీటా. సో మొత్తం టౌ నాట్ బై రో యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డో థీటా బై డో ఎక్స్. థీటా ఎందుకు వచ్చింది, ఇక్కడ యూ బై యూ అంటూ -1 మైనస్ యూ బై యూగా తీసుకురావాలి ఈక్వేషన్. కొన్ని సబ్స్టిట్యూట్ చేసి మనం సాల్వ్ చేస్తే ఆ ఈక్వేషన్ వస్తుంది. దీని బదులు థీటా వేస్తాం. దీన్ని ఓర్ కార్మన్ ఈక్వేషన్, వన్ కార్మన్ ఈక్వేషన్ ఆఫ్ వన్ కార్మన్ మొమెంటం ఇంటిగ్రల్ ఈక్వేషన్ అని అంటాం. ఎప్పుడైతే మనకి ఇంతకు ముందు బౌండరీ లేయర్ థిక్నెస్ ఈక్వేషన్స్ అవన్నీ థరో అవుతామో ఆటోమేటిక్గా ఇది ఈ ఈక్వేషన్ మనకు వస్తుంది. ఇప్పుడు నేను మీకు టైం ఇస్తున్నాను, 5 minutesలో ఇది నెక్స్ట్ ఇది రాసుకోండి. ఇక్కడ రో యు బిడివై దగ్గర ప్లస్ ఉండాలి, ఇక్కడ ప్లస్ ఉండాలి, ఇక్కడ కూడా ప్లస్ ఉంటుంది. బిడివై ప్లస్, ఎందుకంటే మాస్ త్రూ ఏడి ప్లస్ డో బై డో ఎక్స్ ఇన్ మాస్ త్రూ ఏడి ఇంటూ డెల్టా ఎక్స్. ఇక్కడ ప్లస్ ఉంటుంది, నేను మర్చిపోయాను. ఫస్ట్ మాస్ కనుక్కుంటాం, తర్వాత మూమెంటం కనుక్కుంటాం. మూమెంటం అంటే ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ కాబట్టి మాస్ ఫస్ట్ ముందు మూడింటికి అంటే ఏడి బీసీ డిసికి మూడింటికి మాసులు కనుక్కున్నాం. మాసులు కనుక్కున్న తర్వాత మళ్ళీ వాటికి మూమెంటం కనుక్కుంటాం. మూమెంటం అంటే ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ కాబట్టి ప్రతి దాంట్లో అక్కడ కనుక్కున్న మాస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ముందు మాసులు కనుక్కున్నాను. ఇది కూడా రాసుకోండి, నోట్ ఇట్ డౌన్. ఎలిమెంటరీ స్ట్రిప్ ఉన్నప్పుడు మటుకు మీకు యూ ఈక్వల్ ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటీయే వస్తుంది. స్ట్రిప్ లేనప్పుడు స్మాల్ యూ వస్తుంది. డీసీ అంటే మనకు బౌండరీ లేయర్ కాబట్టి ఇక్కడ క్యాపిటల్ యూ తీసుకున్నాం. బౌండరీ లేయర్ అంటే మీరు ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాడు, డీసీ అనేది బౌండరీ లేయర్. బౌండరీ లేయర్ దగ్గర ఎప్పుడు క్యాపిటల్ యూఏ ఉంటుంది, స్మాల్ యూ ఉండదు.
ఈ డెల్టాలు యూలు స్మాల్ యూలు క్యాపిటల్ యూలా కనపడతాయి, కానీ ఇంతకు ముందు మీరు మొమెంటం ఈక్వేషన్ డెల్టా డెల్టా స్టార్ స్టార్ థీటా డెల్టా స్టార్ ఇవన్నీ ఈక్వేషన్స్ కనుక మీరు త్వరో అయితే ఆటోమేటిక్ గా ఇవి నీకు అర్థం అవుతాయి. అందుకే ఎఫ్ఎంహెచ్ఎం క్లాసెస్ అప్పుడు కంపల్సరీ పెన్ను పేపర్ తీసుకొని కూర్చుంటేనే అర్థం అవుతుంది. నెక్స్ట్ ఇది, సో మొత్తానికి టౌ నాట్ బై రో యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు డెల్టా థీటా డో బై డో ఎక్స్ ఆఫ్ డో థీటా బై డో ఎక్స్. ఇది ఓన్ కాన్వెంట్ ఈక్వేషన్. దీన్ని ఓన్ కార్మెన్ మూమెంటం ఇంటిగ్రల్ ఈక్వేషన్ అని అంటారు. ఫస్ట్ మాస్లు కనుక్కోవాలి, మాస్ నుంచి మూమెంటం కనుక్కోవాలి, మూమెంటం కనుక్కొని అది డ్రాగ్ ఫోర్స్ లో తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని ఓర్ కాన్మెన్ ఈక్వేషన్ అని అంటారు.
బోర్ కాల్మన్ ఈక్వేషన్ మీకు ప్రాబ్లమ్స్ ఏం లేవు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి డైమెన్షన్లెస్ యూనిట్స్. ఆ డైమెన్షన్లెస్ యూనిట్స్ లో ఆల్రెడీ నేను ఇంతకుముందు రీనాట్స్ నెంబర్ లో చెప్పాను. మిగతావి కూడా డైమెన్షన్లెస్ నెంబర్స్ మిగతావి కూడా చెప్తాను. 5 ఉన్నాయి. ఆ 5 కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. ఫైవ్ కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. సో అది డైమెన్షన్లెస్ యూనిట్స్. ఇందులో ఏంటంటే డెరివేషన్స్ మీకు పెద్ద పెద్దలా కనిపిస్తాయి, కానీ యూజువల్ గా ఇవి పెద్ద ఏం కాదు. జస్ట్ కూర్చొని చదివితే చాలా తేలిక. ఓకే, ఐఎమ్ స్టాపింగ్ ద మీటింగ్ హియర్.